everyone, this is Mohammad Maheen and I am here to share my genuine feedback and preparation journey for APPGCET 2024 under the guidance of RK Sir with RKMP Tutorial for Life Sciences YouTube channel. And to be much comprehensible to the people of the Telugu states, I would like to continue my message in Telugu. So friends, నా graduation 2023 లో అయింది. That means I have attempted, అంటే నేను 2024 లో PGCET అటెంప్ట్ చేశాను. దట్ మీన్స్ 1 year అయింది, గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు నా మైండ్ లో నుండి కొంచెం సబ్జెక్ట్ పోతున్నట్టు అనిపించింది. సో ఒక ప్రాపర్ గైడెన్స్ యూట్యూబ్ లో దొరుకుతుందేమో అని చెప్పి అలా సర్చ్ చేస్తూ ఉండగా నాకు యూట్యూబ్ ఛానల్ ఆర్కేఎంపీ ట్యుటోరియల్ ఫర్ లైఫ్ సైన్సెస్ అనేది దొరికింది. సో దాన్ని చూసిన తర్వాత ఎవరికైనా కామన్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఇది ఆన్లైన్ కోచింగ్ కదా, దీన్ని నమ్మొచ్చా లేదా అని చెప్పి చాలా డౌట్ వస్తుంది. సో ఇలాంటి డౌట్స్ మనం క్లారిఫై చేసుకోవాలంటే మెయిన్ థింగ్ మనకి ఏం వస్తుందంటే రివ్యూస్ చూద్దామని చెప్పి. సో నేను ఆ టైంలో కొంతమంది స్టూడెంట్స్ రివ్యూస్ చూసాను. ఆ రివ్యూస్ వల్ల నాకు ఓకే దిస్ ఛానల్ ఇస్ ట్రస్టబుల్ అని అనిపించింది. సో వెంటనే సార్ కి కాంటాక్ట్ అయ్యి నేను కోచింగ్ డీటెయిల్స్ కనుక్కున్నాను అండ్ ఆల్సో ద సేమ్ డే నేను జాయిన్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ ఎవరికైనా డౌట్ వస్తుంది, మనం ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నాము, మన టైం అండ్ మనీ ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పి కొంచెం డైలమాలు ఉంటారు. బట్ ఆ ఇన్హిబిషన్ ని మనం ఓవర్కమ్ చేసి జాయిన్ అయినప్పుడు మనకి దాని రియాలిటీ తెలుస్తుంది అనమాట. సో అలాగే నాకు కూడా నేను స్టార్టింగ్ లో క్లాసెస్ విన్నాను, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. ఓకే నా టైం సరిగ్గా నేను యూజ్ చేస్తున్నాను అనిపించింది. అండ్ ఆర్కే సార్ క్లాసెస్ వింటూ ఇంకా నాకు ఆయన ఎక్స్ప్లెనేషన్ చాలా నచ్చింది. ఇంకా మనం వేరే యూట్యూబ్ ఛానల్స్ కన్నా ఈ ఛానల్ ఎందుకు డిఫరెంట్ అని చెప్పుకుంటున్నాము అంటే, సో ఆయన మెథడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ దట్స్ వెరీ ఎక్స్క్లూజివ్ అనమాట. సో ఆ మెటీరియల్ ఆయన సొంతంగా ప్రిపేర్ చేసి ఇస్తారు అండ్ ఆ మెటీరియల్ లో మొత్తం లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో సార్ క్లాసెస్ ఎలా ఉండేవి అంటే, ఇప్పుడు క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ని ఆయన పట్టించుకుంటారు. ఓకే, సో డౌట్స్ ఏమైనా ఉన్నాయా, అర్థమవుతుందా లేదా, ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు ఆయన. అండ్ ఆల్సో మనకి ఒక్క హాలిడే ఇస్తారు వీక్లీ, దట్ ఇస్ సండే. అండ్ ఆ సండే కూడా మనకి ఏదో ఒక వర్క్ అసైన్ చేసేవాళ్ళు. సో దట్ ఆయన కొటేషన్ ఒకటి ఉంటుంది చూసారా ఛానల్లో, వెన్ యూ ఆర్ ఇన్ రస్ట్ యూ డెఫినెట్లీ రస్ట్ అని చెప్పి. సో మేము రస్ట్ అవ్వకుండా మాకు ఏదో ఒక పని ఇచ్చేవాళ్ళు, సో దట్ వీ కీప్ ఆన్ ట్రాక్ అండ్ వీ డూ నాట్ లూజ్ ఇట్. ఓకే, అండ్ సార్ మన కోసం ఇన్ని ఎఫర్ట్స్ పెడుతూ ఉండగా అండ్ ఆల్సో ఆయనకి యూనో నాట్ ఎవ్రీవన్ ఇస్ ఫ్రీ ఆల్ ది టైమ్. సో ఆయన ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు వేరే ఒక మేడం ని కానీ సార్ ని కూడా అపాయింట్ చేసి మాకు క్లాసెస్ చెప్పేవాళ్ళు, కానీ ఆ చైన్ మాత్రం ఎప్పుడు బ్రేక్ చేయలేదు. ఓకే, అండ్ ఆల్సో ఆల్వేస్ రిమెంబర్, when a person is giving us time, they are not actually giving us their time, but they are giving us a part of their lives. Okay, sir మనకి అంత టైం అంటే ఆయన హెక్టిక్ షెడ్యూల్ లో నుండి మనకి కొంచెం టైం తీసి మా కోసం, మనలాంటి స్టూడెంట్స్ ఎవరికైతే గైడెన్స్ కావాలో అలాంటి స్టూడెంట్స్ కోసం వాలంటరీగా వచ్చి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి క్లాసెస్ చెప్తూ ఉన్నప్పుడు ఆయనకి మన ర్యాంక్స్ తో మన యూనో దాంతో ఆయనకి ఏం లాభం ఉండదు. బట్ స్టిల్ ఆయన అలా చేస్తున్నారు కాబట్టి మనకెంత విలువ ఉండాలి అది మేము తెలుసుకున్న తర్వాత యాజ్ స్టూడెంట్స్ మేము చాలా జాగ్రత్తగా సార్ క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళం. చాలా మందికి తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు, బికాస్ వీఆర్ జస్ట్ ఫ్రెష్లీ గ్రాడ్యుయేట్స్ కదా. సో తెలుసో తెలియదో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రం మన ఇన్ క్యాంపస్ ఎగ్జామ్స్ లాగా ఖచ్చితంగా అసలు ఉండవు. బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం ఎంత కష్టపడినా సరే సముద్రంలో ఇసుక రేనంత. ఓకే, సో దట్ మీన్స్ మనం ఎంత కష్టపడినా, మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, మన దగ్గర ఎంత మెటీరియల్ ఉన్నా సరే ఆ పేపర్ మనం చూసి మనమే ఒక నిమిషం అయిపోతాము. ఓకే, సో నా ప్రిపరేషన్ నేను ఎలా స్టార్ట్ చేశాను అంటే, నా కాలేజ్ నుండి ఉన్న మెటీరియల్ మొత్తం నేను ప్రిజర్వ్ చేసి ఉంచాను. ఐ మీన్ యాక్చువల్లీ ఐ హావ్ రిటన్ 2 ఎగ్జామ్స్. సో నేను జువాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ 2 రాశాను. ఎందుకంటే సార్ మాకు అంటే ఆయన ఒక బ్రదర్ లాగా మమ్మల్ని గైడ్ చేసి, అంటే ఒకటే సబ్జెక్ట్ రాయడం ఎందుకు, ఆ రోజు మీకు హెల్త్ బాగుండక మీరు సరిగ్గా రాయకుండా ఉండొచ్చు, అలా ఏమన్నా యూనో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో దట్స్ వై ఆయన మనకి అలా చెప్పడం వల్ల మేము 2 ఎగ్జామ్స్ కానీ 3 ఎగ్జామ్స్ కానీ అలా అప్లై చేసుకున్నాము. నేనైతే జువాలజీ అండ్ లైఫ్ సైన్సెస్, నా ఏం అయితే పూర్తిగా జువాలజీ ఉండే. సో నేను జువాలజీకి ఏం చేశానంటే మొత్తం మెటీరియల్ ఏదైతే నా దగ్గర ఉందో అది ఫాలో అయ్యాను అండ్ అట్ ద సేమ్ టైం సార్ క్లాసెస్ కూడా నాకు హెల్ప్ అయ్యాయి. బట్ ఫర్ లైఫ్ సైన్సెస్ నేను పూర్తిగా వితౌట్ ఎనీ సెల్ఫ్ మెటీరియల్ ఆర్ సెల్ఫ్ డిస్కవరీ నేను మొత్తం సార్ మీద డిపెండ్ అయిపోయాను అనమాట. ఏం లేదు, నేను చేసింది ఆయన క్లాసెస్ విన్నాను అండ్ యూనో ఐ నోటెడ్ పాయింట్స్. ప్రతి స్టూడెంట్ కి వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్ ఉంటాయి. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ పొమోడోరో కానీ RRR కానీ, నేను RRR ఫాలో అయ్యేదాన్ని, రీడ్, రిపీట్ అండ్ రివ్యూ. ఎందుకంటే నాకు రాయడం అంటే కొంచెం బద్ధకం. సో
రీడింగ్ అండ్ రిపీటింగ్ అండ్ రివైజింగ్ ఇట్ కాన్స్టెంట్లీ. సార్ చెప్పినది ఏ రోజు చెప్పిందో ఆ రోజు రివైజ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి బర్డెనే ఉండేది. జువాలజీలో 141 అండ్ లైఫ్ సైన్సెస్ లో 1333 ర్యాంక్ వచ్చింది, విచ్ ఇస్ కంప్లీట్లీ సాటిస్ఫాక్టరీ ఫర్ మీ. బికాస్ నేను ఎంత ప్రిపరేషన్ చేశాను నాకే తెలుసు, ఎలా చేశాను ఏంటి. కొంచెం నెగ్లిజెన్స్ ప్రతి స్టూడెంట్ లో ఉంటుంది. సార్ అంటారు మాట వినని వాడే స్టూడెంట్ అని చెప్తారు. సో నేను కూడా అలాంటి స్టూడెంటే. సో అంత స్ట్రెయినర్స్ గా ఏం ప్రిపేర్ అయిపోలేదు. సో ఏదో కొంచెం నేను చేసిన ప్రయత్నంకి నాకు వచ్చిన ఈ ర్యాంక్ వచ్చింది మంచిగా. Very big thanks to RK sir for your guidance and support. Thank you sir on behalf of all your coaching students. And sir classes Telugulo ఉండేవి కాబట్టి నాకు కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ ఉండేది, బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ. సో నాకు కొంచెం ఉండేది. సో ఆయన పర్సనల్ గా నన్ను అప్రోచ్ అయ్యి అర్థమవుతుందా లేదా అని చెప్పి, ఏమైనా డౌట్స్ ఉంటే నిశ్చింతంగా నన్ను అడగొచ్చు అని చెప్పి అసలు చాలా సపోర్ట్ చేశారు సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. And by the way, this is not an advertisement video because this is a genuine feedback. అంటే నేను వేరే వాళ్ళ రివ్యూస్ చూసి ఈ ఛానల్ కి వచ్చాను కాబట్టి నా రివ్యూ చూసి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి. నేను ఖచ్చితంగా మీరు ఇది జాయిన్ అయిపోవాలి, ఇది A1 అది ఇది చెప్పను. ఓకే, ఐ డోంట్ ఎగ్జాగరేట్ థింగ్స్. సో మీకు నచ్చితే, మీకు మొత్తం అర్థమైతే, మీకు నమ్మకం వస్తే మీరు జాయిన్ అవ్వండి తప్ప. సార్ మాకు ముందు కూడా చెప్పారు, సో మీరు కట్టిన ఈచ్ రూపీకి అండ్ మీరు నాకు ఇచ్చిన ఈచ్ మినిట్ కి నేను న్యాయం చేయాలి. సో కాబట్టి మీరు ఒకవేళ మీకు క్లాసెస్ నేను డైలీ జాయిన్ అవుతాను, డైలీ నేను వచ్చి క్లాస్ వింటాను అంటేనే మీరు జాయిన్ అవ్వండి, లేదంటే మీరు డబ్బులు వేస్ట్ చేయొద్దు అని చెప్పేవారు. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.